దేశంలోనే అతిపెద్ద ఓడరేవు ఉన్న జిల్లా కాకినాడ. పారిశ్రామికంగా పరుగులు పెడుతున్న ప్రాంతం ఇది. కాకినాడ జిల్లా తాజా వార్తల్ని అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ లైవ్ లో రెడీగా ఉన్నారు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ నానాజీ. చెప్పండి, ఈ రోజు మీ జిల్లా కార్యక్రమాలు ఏమిటి, ప్రజాప్రతినిధుల యొక్క అప్డేట్స్ ఏంటి? కాకినాడ జిల్లాలో ప్రధానంగా ఈ రోజు ఏంటంటే ఏదైతే వరద ముంపు ప్రాంతాలు ఉన్నాయో ముంపు ప్రాంతాలన్నీ కూడా జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే రకంగా గత ఎన్నాళ్ళుగానో దాదాపు లక్షల టీఎంసీలు నీరంతా కూడా వృధాగా సముద్రంలో పోతుంది కాబట్టి సర్దార్ కాటన్ అక్కడ బ్యారేజ్ కట్టారు. ఈ ప్రతి ఏడాది జూలై నుంచి ఆగస్టు సమయంలో ఎక్కువగా వరద నీరు రావడంతో ఇటువైపు అన్ని కూడా గేట్లు ఎత్తేసే పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో ఉభయ గోదావరి జిల్లాలన్నీ కూడా లంక గ్రామాలన్నీ కూడా నీటి మునిగిపోతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా సురక్షిత ప్రాంతాలు కూడా తరవలసి ఉంటది. దీని సమయంలో చాలా వరకు ఆస్తి నష్టం, ఒక్కొక్కసారి ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఇలాంటి నష్టాలు ఏం జరగకుండా ఉండాలంటే ఈ నీటిని అలాగనే వరద ముంపుని కూడా ముందు ఎలా పసిగట్టాలనే దాని మీద శాస్త్రవేత్తలు ఇస్రోకి సంబంధించిన శివప్రసాద్ శర్మ, అదే రకంగా అదే అమన్ సింగ్ వీళ్ళిద్దరూ కూడా ఆల్రెడీ ఇప్పుడు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఈ ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఈ ముంపు ప్రాంతాల్లో అంటే ఏ విధంగా అంటే ఎంత నీరు వస్తే ఏ గ్రామానికి ఫస్ట్ ఎఫెక్ట్ వస్తుంది, అది తర్వాత ఒకవేళ ఈ దిగువ ప్రాంతాల్లో అంటే నీరు మళ్ళీ స్టాగ్నెట్ అయిపోయి అక్కడ ఉన్న బురద గట్ట రావడంతో అక్కడ ఇల్లులు ఎలా పాడైపోతున్నాయి అనే దాని మీద పూర్తి అధ్యయనం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఈ ఏడాది కాలంలో నుంచి ఒకవేళ కనుక ముంపు ప్రాంతాలకు వస్తే కనుక ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా దాదాపు చాలా గ్రామాలు ఉన్నాయి, వందలాది గ్రామాలన్నీ ఉన్నాయి. అయితే ఈ రోజు ముంపు ఇది పిల్లంక కానీ కొత్త లంక కానీ అలాగనే ఈ కోనసీమ జిల్లాకు సంబంధించిన ఐదువేల లంక కానీ ఈ లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోవడంతో దీని ముందస్తు ప్రణాళిక చేపట్టి దీని మీద ఒక రేడాకి సంబంధించింది ఒక సర్వే కూడా చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. రైట్ నానాజీ, చెప్పండి, కాకినాడ ప్యాసింజర్ ట్రైన్ విస్తరణ అభ్యర్థన వచ్చింది, దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా ఏదైతే దీనికి సంబంధించింది ట్రైన్ కానీ లేదంటే ఈ విస్తరణకు సంబంధించింది కానీ అంటే మనకి ఏదైతే రైల్వే శాఖ ఉన్నదో ఈ రైల్వే శాఖకు సంబంధించింది కానీ మనం అంతా కూడా కాకినాడకు సంబంధించిన ఎక్స్పోర్ట్ అంతా కూడా జరుగుతూ ఉంటది. ఈ ఎక్స్పోర్ట్ అంతా సంబంధించి కాకినాడ నుంచి రైల్వే శాఖ కానీ అదే రకంగా సముద్ర మార్గంలో కానీ ఎక్స్పోర్ట్ సంబంధించి దీనికి ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క అభ్యర్థన చేస్తూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించాలని మనం చెప్పుకోవచ్చు. రైట్, క్రికెట్ స్టేడియానికి కూడా ఆమోదం తెలిపింది అని చెప్పి తెలిసింది, దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? అయితే క్రికెట్ సంబంధించింది ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు శాప్ సంబంధించింది కానీ అలాగే స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించింది కానీ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన సానా సతీష్ బాబు ఇక్కడ ఉన్న నేపథ్యంలో అంటే ప్రతి ఒక్కరిని కూడా క్రికెట్ గతంలోనే ఆల్రెడీ జరిగిన క్రికెట్ కి సంబంధించింది ఒక పెద్ద ఎత్తున అంటే గ్రౌండ్ లో స్క్రీన్ లైవ్ పెట్టి కుర్రలందరినీ కూడా ఎవరైతే యూత్ ఉంటారో అదే రకంగా ఎవరైతే క్రికెట్ అభిమానులు ఉంటుందో అందరికీ కూడా టోకెన్స్ తో పెట్టి అలాగే ఒక మొత్తం కూడా ఒక క్రికెట్ మంచి వాతావరణం తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే దేవాదాయ శాఖ భూములు ఉన్నాయో ఏదైతే కాకినాడ రూరల్ కి సంబంధించి కాకినాడ రూరల్ సంబంధించిన ఆల్రెడీ ఇదివరకే ఒక పరిశీలించడం జరిగింది ఒక స్థలాన్ని. అది కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కూడా ఎప్పటి నుంచో ఒక క్రికెట్ స్టేడియం ఒకటి ఉంటే కనుక మన నియోజకవర్గం అంత రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా ఉంటుందని చెప్పేసి ఇదివరకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ స్థల పరిశీలన కూడా ఇటీవల కాలంలో కూడా స్థల పరిశీలన జరిగింది. ఒకవేళ కానీ అదే కానీ జరిగితే కనుక ఈ కాకినాడ రూరల్ సంబంధించింది కానీ లేదంటే కాకినాడ కూడా మంచి ఒక అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. ఏదైతే ఇప్పటికే విజయవాడ కానీ అలాగనే వైజాగ్ కానీ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్టేడియంస్ అన్నిటికీ ఎంతైతే ఘనత ఉన్నదో ఈ కాకినాడ సంబంధించింది ఏదైతే రాబోయే కాలంలో మంచి పారిశ్రామికంగా కానీ పర్యాటక రంగంగా కానీ ఒక అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. కాబట్టి కాకినాడలో కూడా స్టేడియం పెడితే కనుక అది చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే క్రికెట్ అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నానాజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.